మీరు ఉండండి, ఒక ఫోటో తీస్తాను తర్వాత కూడా పనిచేయాలి. సర్పంచ్ అందరికీ నా యొక్క నమస్కారం. ఈ ప్రోగ్రామ్ నిజంగా ఎప్పుడు అనుకున్నట్టుమే ఆ రోజు అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. ఆ రోజు సిరిగాపూర్ కస్తూర్బా స్కూల్ కి రాత్రి 8 గంటలకు పోయి మళ్ళీ ఇనాగ్రేషన్ చేసిన వాళ్ళు ఫౌండేషన్ చేసి వచ్చినారు. ఇక మీద ఒక్కటే మిస్ అయింది. నాబార్డులో మనకి 40 లక్షల రూపాయలు ఇక్కడికి రావడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. సో దాంట్లో మీకు అడిషనల్ క్లాస్ రూమ్స్ ప్లస్ టాయిలెట్స్, కాంపౌండ్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు నీళ్ళ గురించి అడిగారు. నీళ్ళు కూడా మొన్ననే నేను ఈ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ కూడా వచ్చినాను. వాళ్ళు కూడా నీళ్ళ ఇబ్బంది అని చెప్పారు. అయితే బోర్లు పడతలేవని చెప్పి అక్కడెక్కడన్నా అక్కడ ఈ వాగు పక్కలో ఎక్కడ ఉంటే కూడా గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ బోర్ వేపియండి. అన్ని స్కూల్స్కి హాస్టల్స్కి మంచి సరిపడే నీళ్లు కూడా మనం సప్లై చేపిస్తాం. మిషన్ భగీరథ అయితే ఎట్లా వస్తుంది, ఇంకా అడిషనల్గా ఏమన్నా ఉంటే కూడా మనకి ఇంకా కనెక్షన్ కూడా ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఏదైతే ఇవి కస్తూర్బా స్కూల్స్ శాంక్షన్ చేసావో ముఖ్యంగా వారికి మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం బీదోళ్ళ పిల్లలందరికీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయాలనే ఒక దృక్పథంతో ఇవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. నిజంగా కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. మంచి ఫుడ్ కూడా ప్రభుత్వం మంచి ఫుడ్ కూడా పెడతాం నేను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఇళ్లలో కూడా మొత్తం ఇంత సిస్టమేటిక్ గా తినం, బ్యాలెన్స్ డైట్. ప్రభుత్వం అట్లాంటిది మీకు మిడ్ చార్జెస్ పెంచి బ్యాలెన్స్ డైట్ అందరూ పొందుతుంది. హాస్పిటల్ చార్జెస్ కూడా పెంచడం జరిగింది. కొత్తలో నేను చెప్తా, నేను ఎమ్మెల్యే కాగానే ఫస్ట్ నారాయణఖేడ్ కస్తూర్బాగ్ పోయింది. దీనికి వచ్చినప్పుడు మీరే ఉంటారా? నేను ఒకసారి విజిట్ చేసిన దీనికి కొత్తలు మీరే అప్పుడు వేస్తుంది. అంటే ఫస్ట్ స్కూల్కి పోయాను నేను. అక్కడ ఫస్ట్ స్కూల్కి పోతే నిజంగా ఎంత ఘోరంగా ఉండంటే అసలు బాత్రూమ్లకి డోర్స్ లేవు, టాయిలెట్స్కి డోర్స్ లేవు. మళ్ళీ కాంపౌండ్ ఒక పక్క కూలిపోయింది, అని కొన్ని కుక్కలు ఎంటర్ అవుతా ఉన్నాయి లోపలికి. చూస్తే ఎందుకు ఇవన్నీ మరి రిపేర్ చేయలేదని అడిగిన వేసుకోవచ్చు. నువ్వు కూడా నయపడి ఉంటావు అనుకుంటా రమేష్. అడిగితే ఏం ఫండ్స్ లేవు అని చెప్పడం జరిగింది. వచ్చిన అరకొర ఫండ్స్ తోని ఇవన్నీ కంప్లీట్ చేయలేము. మరి గతంలో ఉన్నటువంటి నేను చెప్పేది ఏంటంటే తర్వాత ఇంకా వేరే రెసిడెన్షియల్ స్కూల్కి పోయినా, మళ్ళీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ ఆడికి పోతే అదే పరిస్థితి ఉంది. పక్కకి ఎస్టీ హాస్టల్ ఆడికి పోయినా అదే పరిస్థితి ఉంది. మినీ గురుకులు అని చెప్పేసి అక్కడ దానికి పోయినా అన్ని అసలు చిన్న రిపేర్స్ కూడా ఎక్కడ చేయలేదు. సో అప్పుడు దాని మీదనే దృష్టి పెట్టి అన్ని స్కూల్స్ కు ఖచ్చితంగా రిపేర్స్ కావాలి. బాత్రూమ్స్ కి డోర్స్ లేకుండా ఉంటాయి ఎప్పుడన్నా ఎక్కడని చెప్పడం మీరు. దాన్ని ఫస్ట్ రిపేర్ చేయాలి కదా మరి అని చెప్పేసి ఫస్ట్ 20 లక్షలు 40 లక్షలతోని నారాయణఖేడ్ కస్తూర్బాకి శాంక్షన్ చేయించిన. తర్వాత సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్కి 50 లక్షలు, మళ్ళీ ఎస్టీ దానికి 40 లక్షలు, మళ్ళీ ఇక్కడ కూడా కంటిలో కూడా 40 లక్షల రూపాయలు, నల్లవాగు దానికి కూడా 40 లక్షల రూపాయలు. ప్రతి ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడక్కడ అన్ని రిపేర్స్ చేసాం. అవి శంకరపేట అది కొంచెం మెదక్ జిల్లాకు వస్తుంది, అన్ని శాంక్షన్ చేసాం. అక్కడ రాలేకుండే దాన్ని కూడా గత కలెక్టర్ గారికి చెప్పి పట్టుబట్టి చేస్తే ఈరోజు చాలా సార్ మీ దయ వలన, నా దయ కాదమ్మా ప్రభుత్వం దయ అని చెప్పిన మొత్తం అన్ని టోటల్ ఫ్లోరింగ్ దగ్గర నుండి పట్టుకొని ఎలక్ట్రిసిటీ మొత్తం అన్ని కొత్తగా చేయడం జరిగింది. ఇక లాస్ట్ వచ్చి అడుగుతుంది సార్ కుకింగ్ వెజిల్స్ చాలా పాతాయి సార్, ఎప్పటి నుంచో ఎప్పుడో కొనిచ్చినా అవి కావాలి సార్ అంటే, సార్ అవిటి కూడా ఎవరైనా ఎన్జిఓతోనైనా లేకుంటే సిఎస్ఆర్ ఫండ్ అవన్నీ పెట్టి అన్ని కొత్త పోగళ్ళు అవన్నీ కూడా మీకు అన్ని ఇప్పిస్తా అని కూడా చెప్పి రావడం జరిగింది. ఎందుకంటే విద్య చదువుకొని ఒక జీవితంలో బాగుపడితే వారు ఇంకా 10 మందికి మనం సాయం చేయగలుగుతాం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక పథకం మనం తీసుకున్నాం, ఏదైనా ఒకటి ఫ్రీ తీసుకున్నాం, ఏదైనా ఒకటి వచ్చింది మనకంటే అది అప్పటి వరకే కళ్యాణ లక్ష్మి తీసుకున్నాం, ఒకరికే లాభం కుటుంబానికి అంతవరకే సరిపోతుంది. కానీ ఎవరైనా ఒక మంచి చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుకుంటే తల్లిదండ్రులకు మంచిగా నడుపుతారు, పిల్లలను మంచిగా పోషించుకోగలుగుతారు, మంచిగా చదివించుకోగలుగుతారు. కాబట్టి విద్యకు అంత ప్రాముఖ్యత. ఏది ఈ ప్రపంచంలో ఏది బాగుపడాలన్నా
ముఖ్యంగా విద్య ముఖ్యం. విద్య ఉన్న దేశాలన్నీ కూడా చాలా ముందు బాగుపడ్డాయి. మన విద్యలో వెనుకబడి ఈరోజు ఇప్పుడు చాలా బ్రైట్ స్టూడెంట్స్ వస్తున్నారు. నేను ఎక్కడ పోయినా గవర్నమెంట్ కాలేజీల నుండి గవర్నమెంట్ స్కూల్లో టాప్ ర్యాంక్స్ వస్తా ఉన్నాయి. కాబట్టి దానికి ఉపాధ్యాయులు కూడా నిరంతర కృషి, వారి కష్టం కూడా. కాబట్టి విద్యార్థులు కూడా ఎప్పుడు కష్టపడి చదువుతా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ ర్యాంక్స్ వస్తూ ఉన్నాయి. మళ్ళీ మీరు చదువుకుంటే మీ స్కూల్కు మంచి పేరు వస్తుంది, మీ చదువు చెప్పిన టీచర్లకు మంచి పేరు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్టు మంచిగా చదువుకుంటారు కదా. నేను చెప్తున్నా, మీకు ఏ అవసరాలు ఉన్నా, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పండి, ఖచ్చితంగా మీకు శాంక్షన్ చేయించే బాధ్యత నాది అని కూడా మీకు అంతే చెప్తాను. ఎందుకంటే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం పిల్లలకు కూడా చదువుకునే అవకాశం రావాలి అనే ఉద్దేశంతో. కాబట్టి చదువుకొని ఉద్యోగాలు దొరకకుండా ఎంతో మంది నిరుద్యోగులు ఉంటున్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేతోనే అక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా తీసుకొచ్చాం. దాంట్లో అన్ని మీకు ట్రైనింగ్ ఇచ్చి, లేటెస్ట్ ఫీల్డ్లలో టెక్నాలజీలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. కానీ ఒకటే నాకు ఇప్పుడు ఏం చెప్పారు మేడం అంటే 10 మంది జాయిన్ అవుతున్నారు వొకేషనల్ కోర్సులలో అని చెప్పడం జరిగింది. దాన్ని బాగా పబ్లిసిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఫ్యాషన్ టెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు రేపు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాషన్స్ గురించి తెలుసుకుంటా ఉన్నారు. మరి దాంట్లో మీకు గార్మెంట్స్ అని చెప్పారు కదా, మరి మీరు ఒకవేళ దాంతో ట్రైనింగ్ పొంది ఒక చిన్న షాప్ పెట్టుకొని లేకుంటే ఒక బొటిక్ పెట్టుకుంటే కూడా మీకు ఎన్నో డబ్బులు వస్తాయి. చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టాలంటే 5-6 వేల రూపాయలు తీసుకుంటున్నారు బొటిక్ లో. 1,00,000 రూపాయలు కూడా ఉన్నారు, 1,00,000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. కాకపోతే నేను తక్కువ చెప్తున్నాను. నేను ఒక బ్యూటీ పార్లర్ బ్యూటీషియన్ కోర్సు నేర్చుకున్నాను. పెళ్లి పిల్లకి మేకప్ చేయాలంటే 1,000-2,000 రూపాయలు తీసుకుంటున్నారు. పెళ్లి పిల్లకు చీర కట్టియాలంటే వాళ్ళకు 2,000-3,000 రూపాయలు తీసుకుంటున్నారు. చెప్తున్నాను మీకు ఇట్లా. కాబట్టి పోయి మీకు ఒక బ్యూటీ పార్లర్ ఓపెన్ చేస్తే నెలకు 1,00,000-2 లక్షల రూపాయలు సంపాదించుకోగలుగుతారు. తర్వాత ఇప్పుడు చాలా చోట్ల మీరు టైలరింగ్, ఫస్ట్ ఓన్లీ టైలరింగే పెడుతుంది. కానీ బట్టలు కుట్టడం నేర్పి వారికి ఏదో జీవనోపాధి పూర్తి అని చెప్పేసి. ఈరోజు అట్లా లేదు. ఫ్యాషన్ టెక్నాలజీ మీరు పోతే కొత్త కొత్త డిజైనింగ్ నేర్చుకోవచ్చు. దాని ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించవచ్చు. మీరు ఉపాధి పొందుతారు, మీ చేతి కింద ఇంకొక 10 మందికి ట్రైనింగ్ ఇచ్చి వారికి కూడా ఉద్యోగాలు కల్పించగలుగుతారు.